మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున నేటి బైబిల్ డివోషన్స్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వక స్వాగతం. క్రిస్మస్ డివోషన్స్లో భాగంగా ఈరోజు ద వైజ్ మెన్ వర్షిపింగ్ జీసస్, జ్ఞానులు యేసు ప్రభువును ఆరాధించుట అనే అంశంపై మన సంఘ సభ్యులు శ్రీమతి పి సత్యవతి దేవదాసమ్మ గారు అందించే దైవ సందేశాన్ని విందాం. సందేశానికి అనుబంధంగా ఈ క్రిస్మస్ గీతం. జ్ఞానులరాధించిరి
ప్రార్థించుకుందాము. ప్రభువా, పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు. దయగల మా తండ్రి, గొప్ప దేవ, గడిచిన రాత్రంతా కూడా సుఖమనందం దయచేస్తండి. మా జీవితాల్లో మరి యొక్క నూతన దినమును మీరు మాకు అనుగ్రహించి మా ఆయుష్ని పొడిగించిన విధానం బట్టి నీకు అనేక వందనాలు. ప్రభా, ఈ ఉదయకాల సమయం మందు ప్రభా, నీ వాక్యాన్ని చదివి తండ్రి, నీ వాక్యంలో ఉన్నటువంటి మర్మములను తెలుసుకున్నట్టు తండ్రి, మాకు కావలసినటువంటి జ్ఞానాన్ని, తెలివిని మాకు అనుగ్రహించి తండ్రి, నీ కాపుదలు మమ్మల్ని అందరినీ భద్రపరచమని నజరేయుడైన యేసు నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాను స్వామి. ఆమేన్. వందనాలు అందరికీ. గుడ్ మార్నింగ్. డైలీ బైబుల్ డివోషన్లో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డలకు యేసుక్రీస్తు నామములో శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. నేటి వాక్యమును చూసినట్టయితే మత్తయి సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. మరి యేసు ప్రభువు పుట్టినాడని తెలుసుకున్నటువంటి ఆ యొక్క జ్ఞానులు మరి యేసు ప్రభును చూడాలి అని వాళ్ళెంతో ఆశ కలిగి మరి హేరోదు రాజు వారికి ఆజ్ఞాపించిండు. ఏమని? మీరు బెత్లెహేమునకు వెళ్ళండి, వెళ్ళి అక్కడ చూడండి అని మరి వారికి ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆ యొక్క రాజు యొక్క ఆజ్ఞను మీరకుండా ఆ జ్ఞానులు వెళ్ళిండ్రు. వెళ్ళేసరికనంటే అక్కడ వెళ్తూ ఉండగా అంతకుముందు మరి దూతలు వచ్చేసరికనంటే మరి యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడు మనం చూసినట్టయితే మరి నేలపైన ఉన్నట్టు మనం అక్కడ చూడగలుగుతున్నాం. అదే గొర్రెల కాపరులు వచ్చేసరికి మరి యేసు ప్రభు ఎక్కడ కనిపిస్తుండు వాళ్ళకు అనంటే పశువుల పాకలో కనబడినట్టు మనకు బైబిల్ తెలియజేస్తున్నది. అదేవిధంగా మరి జ్ఞానులు వచ్చి చూసేసరికనంటే ఎక్కడ ఉన్నాడు యేసు ప్రభు అని వెతుక్కుంటూ వచ్చి చూసేసరికంటే ఒక ఇంటిలో ఉన్నట్టు వారు కనుగొన్నారు. ఆ ఇంటికి అంటే ఆ ఇంటిలో యేసయ్య ఉన్నాడు అని వారు తెలుసుకొని ఆ ఇంటికి వెళ్ళినట్టు మనము పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతున్నాం. ఆ ఇంటిలో యేసు ప్రభుకు చోటిచ్చారు గనక అది బైబిల్ గ్రంథంలో మరి ఆ ఇంటి పేరు వ్రాసినట్టు మనము చూడగలుగుతున్నాం. యేసు ప్రభువుకు చోటిచ్చినటువంటి ఆ ఇల్లు, ఆ ఇంట్లో మన ప్రభువుకు చోటిచ్చినట్లే మనం కూడా మన హృదయాలలో, మన గృహాలలో మరి యేసయ్యకు మనం చోటిచ్చినట్లయితే మరి దేవుడు మన ఇంటిలోనికి రావడానికి, మన హృదయం అనేటటువంటి గదిలోనికి రావడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మరి నేటి ప్రపంచమంతా కూడా ఎంతో గొప్పగా జరుపుకుంటున్నటువంటి ఈ క్రిస్మస్ పండగ, క్రీస్తు యొక్క జన్మదినాన్ని మనము సంతోషంతో, ఆనందంతో జరుపుకుంటున్నాం. ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం వస్తూ వెళ్తూ ఉన్నది. అంటే ఒంటికి బట్టలు, కడుపుకు మంచి భోజనము, గృహాలకు మంచి అందమైనటువంటి రంగులు, వీధి లైట్లు, అవే కాకుండా మరి వీటితోనే క్రిస్మసా? కాదు కదా. మనలో మార్పు అనేది జరగాలి, మనలో మారు మనసు అనేది రావాలని దేవుడు ఈ దినమున మనల్ని అడుగుచున్నాడు. ఈ వృద్ధిలోనే దేవుడు ఒకవేళ ఉన్నట్టయితే మన పేరు కూడా జీవ గ్రంథంలో రాయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. మన పేరు కూడా ఈ బైబిల్ గ్రంథంలో మన పేరు ఉంటుంది అని దేవుడు మనకు ఎత్తి చెప్పినట్టు ఇక్కడ కనబడుతున్నది. మరి జీవ గ్రంథంలో వ్రాయబడి ఉంటుంది కాబట్టి చాలామంది ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి ప్రతి మనుషులు కూడా ఈ భూమి మీద మంచి పేరు ప్రఖ్యాతలు కావాలి అనేటటువంటి వారు చాలామంది ఉంటారు కదా. కానీ ఇది శాశ్వతమైనటువంటి రాజ్యం కాదు. మనకు శాశ్వతమైనటువంటి రాజ్యం ఏది అనంటే పరలోక రాజ్యం. దాన్ని మనం గమనించుకోవాలి కదా. ఇక్కడ ఈ భూలోకంలో పేరు రావాలి అని చాలామంది ఎంతో ఆత్రపడతా ఉంటారు. ఉదాహరణకు చూసినట్టయితే పిల్లికి బిచ్చము పెట్టినటువంటి వాడు కూడా నా పేరు ఉండాలి అనేటటువంటి ఆశ వాడిలో ఉంటుంది. ఎంగిలి చేత కాకిని కొట్టరు అంటారు సామెతలు చూసినట్టయితే.
ఇట్లా ఒకవేళ తినంగా ఏదైనా కాకి వచ్చిందంటే చో అని ఎల్లగొడితే తన చేతికున్నటువంటి మెతుకులు ఏడ కింద రాలిపోతాయో, ఆ కాకి ఏడ ఏరుకొని తింటుందో అన్నటువంటి ఆ మనసు కలిగినటువంటి వారు చాలామంది ఉంటారు. కానీ మరి ఎక్కడో ఒక గుడి దగ్గర ప్రహారీ గోడ కడుతున్నాము, మీ పేరు ఆ పలక మీద రాస్తాము, మీరు ఇంత డొనేషన్ ఇవ్వాలి అనగానే సంతోషంతో ఎంతో ఎంతో సంతోషంతో వాళ్ళు డొనేషన్లు ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. కానీ వారి పేరు ఎక్కడ రాయబడుతున్నది? ఒక గోడ పైననే రాయబడుతున్నది, వాల్ గోడ పైననే రాయబడుతుంది. కానీ దేవుడు ఏమంటున్నాడు? మనము దేవునికి చోటిచ్చినట్లయితే, దేవునికి మన హృదయాన్ని, మన గృహాన్ని ఆహ్వానించినట్టయితే దేవుణ్ణి, మన పేరు ఎక్కడ ఉంటుందట? జీవ గ్రంథంలో వ్రాయబడుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనము యేసు ప్రభుకు చోటిస్తే మన ఇల్లే దేవుని ఇల్లులాగా అవుతుందట. ఒకవేళ దేవునికి మనం చోటిచ్చినట్టయితే మనకు మంచి ధైర్యాన్ని వస్తుందట, నిరీక్షణ వస్తుంది, ఉత్సాహంతో సంతోషంతో మనము అంతకంతకు అభివృద్ధి చెందేటటువంటి బిడ్డలంగా మనం ఉంటామని దేవుడి దినమున మనకు తెలియజేయుచున్నాడు. మరి ఆ జ్ఞానులు నక్షత్రమును చూసి వారికి ఆ నక్షత్రము జ్ఞానులకు దారి చూపించింది, యేసయ్య ఎక్కడ ఉన్నాడు అని. ఆ నక్షత్రాన్ని, ఆ వెలుతుర్ని, ఆ కాంతి కిరణాలను చూసుకుంటూ వాళ్ళు యేసయ్య జాడను తెలుసుకున్నట్టు మనకి ఇక్కడ కనబడుతుంది బైబిల్ గ్రంథంలో. మరి దేవుడు ఎల్లప్పుడూ కూడా మన మీద కూడా ఒక కాంతి అనేది ఉంచుతాడు. మనం దాన్ని ఎందుకు గ్రహించలేకపోతున్నాం? ఆ కాంతిని బట్టి మనం ఎందుకు ముందుకు కొనసాగలేకపోతున్నాం అంటే, మరి ప్రతిరోజు మనము దేవునిలో ఎదగాలి, దేవునిలో మనం ఫలించాలి, దేవునిలో మనం అభివృద్ధి చెందాలి అని అంటే దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు మనకు ఎప్పుడూ ఉంటాయి. మనమే దేవునికి అనుగుణంగా జీవించాలి, దేవుణ్ణి మనము అంటుకట్టుకొని జీవించాలని మరి నేటి బైబిల్ ధ్యానంలో చూస్తున్నాం. మనము ఆ వెలుతురు చూసి ప్రభువు ఆ ఇంటిలో ఉన్నాడని, ఆ నక్షత్రాన్ని చూసి వాళ్ళు ఏమైపోయినరట? అత్యానంద భరితులైనరట. అంటే వారిలో సంతోషము పట్టలేకుండా, అంటే చాలా ఎక్కువగా సంతోషం. అంటే అమ్మ, మేము ఇంత కష్టపడి వెతుకుంటూ ఆ నక్షత్రాన్ని చూసి వస్తున్నాం కాబట్టి యేసయ్య జాడ మాకు దొరికింది అనేటటువంటి ఆ మాట వినగానే వారిలో చాలా సంతోషం అయిపోయిందట. ఎంతో ఆనందభరితులైనరు, అత్యానందభరితులు, అంటే పట్టరానంటటువంటి ఆనందము వారిలో ఉన్నట్టు మనం ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూడగలిగినాం. మరి మనము కూడా దేవుడికి మన హృదయం అనేటటువంటి గదిలో దేవునికి ఒకవేళ చోటిచ్చినట్లయితే మన ఇంటికే వెలుగొస్తున్నది, మన ఇంటికే మరి కాంతి వస్తున్నది. మరి మనలో కూడా అలాంటి సంతోషము, అలాంటి ఆనందము మనకొక్కరికే కాకుండా మన కుటుంబాలకు కూడా దేవుడు అనుగ్రహిస్తాని దేవుడు ఈ దినమున సెలవిస్తున్నాడు. ఒకవేళ మనం ప్రభువుకు చోటిచ్చినట్లయితే మనము ఈ లోకంలో జ్ఞానవంతులమవుతామట. అదేవిధంగా మళ్ళా ఏమవుతుంటామంట? అనేకులకు మార్గదర్శకం, అంటే మాదిరిగా మనల్ని బట్టి, అంటే క్రైస్తవ బిడ్డలు ఇలాగా ఉంటారని మనల్ని బట్టి ఇతరులు మారే ఛాన్స్ కూడా ఉన్నది అని మరి నేటి వాక్యంలో దేవుడు తెలియజేస్తున్నాడు. ఆ ఇంట్లో ప్రభువును పూజించినారు, నమస్కారం చేసి పూజించినట్టు కూడా మనం ఇక్కడ చూడగలం. తూర్పు దేశపు జ్ఞానులు అనంత జ్ఞాని అయినటువంటి దేవుని పూజించినారు. ఆ ఇంటిలో మరియమ్మను, శిశువును చూసి వారికి నమస్కారము చేసి వారిని ఎంతో, అంటే హృదయపూర్వకంగా వారు సంతోషము పట్టలేక ఆనందంతో వారికి నమస్కారం చేసి పూజించినట్లు కూడా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. మరి ఆ ఇంటిలోనికి వెళ్ళి నమస్కారం పూజించడానికే వెళ్ళినరా? కాదు, వారికి ఉన్నటువంటి కానుకలను కూడా వారు తీసుకొని వెళ్ళినట్టు మనం ఇక్కడ బైబిల్ గ్రంథంలో కింది వచనాలలో చూసినట్టయితే మరి వాళ్ళు విలువైనటువంటి 3 బంగారు కానుకలను తీసుకొని వెళ్ళారు. ఏంటిది? 1 బంగారము, 2 సాంబ్రాణి, 3 బోలం. ఇవి చాలా విలువ కలిగినటువంటి కానుకలు. ఇవి అందరికీ సమర్పించేటటువంటి కానుకలు కావు, చాలా ప్రత్యేకమైనటువంటి వారికి మాత్రమే అర్పించేటటువంటి ఈ కానుకలను మరి దేవుని యొద్దకు వారు తీసుకువెళ్ళి ఆ విలువ కలిగిన కానుకల ద్వారా దేవునికి సమర్పించి
దేవుడు మరి అనేకమైనటువంటి ఆత్మవరములను మరి మనకు వర్ధిల్ల చేస్తాడన్నటువంటి ఆశ కలిగి వారు అక్కడికి తీసుకువెళ్ళినారు. అలా తీసుకువెళ్ళి ఆ యేసయ్యకు ఆ విలువ కలిగినటువంటి ఆ 3 బంగారము సాంబ్రాణి బోలమును యేసయ్యకు సమర్పించినట్టు మనము చూడగలుగుతున్నాం. మరి మనము కూడా దేవునికి మన ఇంటిలో కానీ మన హృదయములో కానీ మనం ఒకవేళ చోటు ఇచ్చినట్లయితే మనము దేవుని వారం అయిపోతాం. దేవుడు మనవాడుగా మనతోనే ఉండడానికి దేవుడు ఇష్టపడుచున్నాడు. మరి అలా ఆ ఇంటిలో మనము ప్రతిరోజు యేసు ప్రభుతో మనము నివాసము చేస్తామట. యోహాను సువార్త మరి 14:23 ఉంటుంది కదా, యేసు ఒకడు నా మాట విన్న ఎడల నేను వారి యొద్దకు వచ్చి వారితో కలిసి నేను నివాసము చేసేదనని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి మరి మనము కూడా ప్రతిరోజు దేవుణ్ణి మన హృదయంలో చోటిచ్చి మన గృహంలో దేవునికి ఒక స్థానం అంటూ మనం ఇచ్చినట్టయితే దేవుడు అనునిత్యము మనతోనే ఉంటూ మనము దేవునితో ఆరాధించే బిడ్డలంగా ఉంటాము, పూజించే బిడ్డలంగా మనం ఉంటాము. కాబట్టి మరి ఎల్లప్పుడూ కూడా దేవుడు ఆ పరలోకాన్ని విడిచి మన కొరానికి ఈ భూమి మీద మరి మన కొరానికి జన్మించి మనకున్నటువంటి ఈ పాపాలన్నిటిని కూడా విడిచిపెట్టడానికి దేవుడు ఈ లోకంలో జన్మించిన కాబట్టి ఆ బాలయేసుడుగా మన హృదయాల్లో జన్మించాలని, మన కుటుంబాలలో జన్మించాలని మనమందరం కూడా మన హృదయాలను దేవుని వైపుకు త్రిప్పుతూ మన గృహంలోనికి ఆహ్వానించే బిడ్డలంగా మనం ఉండాలని దేవుడు ఇది మనకు కోరుచున్నారు. కాబట్టి అట్టి కృప దేవుడు మనకు దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. కృపగల దేవా, నీకే వందనాలు. విన్నటువంటి వాక్యాన్ని విడిచిపెట్టకుండా తండ్రి, వాక్యానుసారమైన జీవితంలో మేము జీవించే బిడ్డలుగా ఉండటకు నీ కృపను మా అందరికీ దయచేయమని నజరేయుడైన యేసు నామమును బట్టి వేడుకుంటున్నాను స్వామి. ఆమేన్.